టీం మెంబర్స్ అందరం చికెన్ తేడానికి స్టార్ట్ అయ్యాం. చెప్పాలంటే ఒక్కొక్కరి ఆనందాలకి హద్దులు లేవు. అసలే మా గ్యాంగ్లో యశ్వంత్కి చికెన్ అంటే చాలా ఇష్టం. మేమైతే దగ్గరలో ఉన్న చికెన్ సెంటర్కి చేరుకున్నాం. మాకైతే 2 కేజీలు చికెన్ కావాలని చెప్పాం. ఓనరమ్మ చాలా మంచిది, మా కోసం 2 ముక్కలు ఎక్స్ట్రా వేసింది. థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ మేము రిటర్న్. చపాతీ కోసం మేము ఆశీర్వాద్ గోధుమ పిండిని చూస్ చేసుకున్నాం. మేమైతే మా ఊరి క్రికెట్ లవర్కి టాస్క్ ఇచ్చాం, చపాతీ పిండి కలపమని. అయ్య బాబోయ్, క్రికెట్ ఆడడం కంటే చపాతీ కలపడం చాలా కష్టంగా ఉందన్నాడు. మేమైతే చాలా నవ్వేసుకున్నాం. చివరికి ఆ పిండితో ఒక గుండెని రెడీ చేశాడు. మేమైతే కొద్దిసేపు దాంతో ఆడుకున్నాం. మెల్లగా ఆ పిండిని కలిపాం. పిండితో టీం మెంబర్స్కి సరిపడా గుండ్లను మేము రెడీ చేసేసుకున్నాం. అందరం ఎదురు చూస్తుంది దీనికోసమే. చికెన్ సెంటర్ నుంచి తెచ్చుకున్న చికెన్ని నీళ్ళలో వేసుకుని 1-3 సార్లు నిదానంగా నీట్గా కడిగేసాం. పౌషానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా మేము చికెన్లో బాగా దట్టించాం. రక్త ప్రసరణ బాగా జరగడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ మోతాదులో మేము చికెన్కి అప్లై చేసాం. వేడి తగ్గించడానికి మేము ఆరోగ్య పెరుగును ఎంచుకున్నాము. సరిపడా పెరుగుని మేము చికెన్లో వేసాము. ముక్క బాగా ఉడకడానికి నూనె, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, గార్లిక్ పేస్ట్, పెరుగు ముక్కలతో బాగా కలిసే విధంగా కలిపాము. చికెన్లో సరిపడా ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాము. ఉల్లి చేసే మేలు తల్లి పొడిచేదంట మన పెద్దలు అన్నారు. అలాగే కారం కోసం 2-3 పచ్చిమిర్చీలు మనం కట్ చేసుకోవడం జరిగింది. ఎర్రగా పండిన టమోటాలు, కొత్తిమీర కట్ చేసుకున్నాము. మనం కలిపిన చికెన్ మొదటిగా మనం స్టవ్ వెలిగించుకొని పాత్రలో సరిపడా నూనె వేసుకొని తరిగిన ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని నూనెలో వేసుకొని వాటిని మగ్గేంత వరకు నూనెలో వేపాలి. మగ్గిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న చికెన్ని మెల్లగా పాత్రలో ఉన్న మరిగిన నూనెపై వేయాలి. పాత్రలో ఉన్న చికెన్ని నూనెలో మరిగిన వాటితో బాగా కలిసే విధంగా మనం తిప్పుకోవాలి. ఏం తిప్పుతున్నావురా, తిప్పరా. పొయ్యి మీద చికెన్ ఉండగానే మేమైతే చపాతీ రుద్దడం అయితే స్టార్ట్ చేసాం. పళ్ళానికి కర్రకి చపాతీ పిండి తిప్పకుండా లైట్గా కొంచెం నూనె పూసాం. ఇక ఉండలోంచి ఒక వంద తీసుకొని మేము రుద్దడం అయితే స్టార్ట్ చేసాం. చివరికి చపాతీ రుద్దడం అయితే పూర్తయిపోయింది. రుద్దిన చపాతీని తీసి వేడిగా ఉన్న పెనపై వేసి దానిపైన సరిపడా నూనె వేసి మధ్యలో చికెన్ చెక్ చేసుకొని 2 వైపుల చపాతీని రోస్ట్ చేసి తరిగిన టమాటాలను బాగా ఉడుకుతున్న చికెన్లో వేసి అన్ని అటు ఇటు కలదిప్పుకొని మేము రోషన్ కోసం రాయలసీమ చికెన్ మసాలా తీసుకొని బాగా ఉడుకుతున్న చికెన్లో వేసాం. ఇప్పుడు పుదీనాను తీసుకొని సరిపడా డబ్బులు చికెన్లో వేసి ముక్క తొనకుండా మెల్లగా కలిపాం. మేమైతే ఐపీఎల్ చూసి చికెన్ వండడం అయితే ఫినిష్ చేసాం. అందరం చికెన్ని రౌండప్ చేసి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాం. అందరు చాలా డౌట్గా ఉన్నారు చికెన్ టేస్ట్ ఎలా ఉంటుందో అని. చికెన్ తింటూ స్ప్రైట్ తాగాం. చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్.